బయట ఉన్న వాళ్ళకి ఇది అర్థం రాదు, కానీ తెలివితో చేసి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పాటిస్తూ ఎంత కష్టపడి మన డిఐ ఫ్యామిలీ మెంబర్స్ పనిచేస్తున్నారో అది మనకి తెలుసు, ప్రపంచానికి కూడా తెలవాలి. కాబట్టి భయపడాల్సిన అవసరం అస్సలకి లేదు, రైట్? సో ఇక్కడ అశోకపురంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఏది భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన భారతదేశం ఏదైతే ఉందో వేరే దేశాల్లో చాలా పెద్ద పెద్ద ఏదో సంఘటనలు జరిగి అవన్నీ వాళ్ళు దాంతో ఏదో దాచిపెట్టడానికి ప్రయత్నాలు చేశారు, కానీ ఇప్పటి వరకు మన దేశంలో చూస్తే అంత సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తూ కూడా ఏది పెద్ద సంఘటన జరగకుండా ఎందుకు జరుగుతుందంటే చాలా బాధ్యతగా ఆ రోజుకి సైంటిస్టులు పనిచేశారు అండ్ ఎక్కడ కూడా షార్ట్ కట్ తీసుకొని ముందుకి పోలేదు. శాంతియుతంగా ఆటమిక్ ఎనర్జీ వాడాలనే ఉద్దేశంతోనే మన హెవీ వాటర్ ప్లాంట్ నడుస్తుంది. ఎందుకంటే వేరే చోట్ల ఎన్రిచ్ చేసుకుని వాడుకుంటారు, యురేనియం ఎన్రిచ్ చేసుకుంటే దాంతో బాంబులు తయారు చేస్తారు. పంపించండి, ఎవరు మాకు కొంచెం సహాయం చేయాలి. ఈ రోజుకి ఆ పెద్ద పెద్ద దేశాలందరికీ మనం హెవీ వాటర్ ప్లాంట్ ద్వారా సప్లై చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హెవీ వాటర్ ప్లాంట్ సిబ్బంది, ఆ సైంటిస్టులు అందరిది గొప్పతనం. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. We need to clap for all of us. సో ఇట్లాంటివి అద్భుతాలు మన జిల్లాలో ఉన్నాయి అండ్ ఇక్కడ మన ఊర్లో కూడా ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆ మహిళ ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మన స్కూల్ పిల్లలు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు. సో వారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. మెయిన్గా ఇన్సిడెంట్కి మనము సేఫ్టీ ప్రికాషన్స్ ఎన్నో రకంగా ఉన్నాయో అది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఒకటి ఫెయిల్ అయితే రెండోది, మూడోది, నాలుగోది అట్లాంటివి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ఏమైనా కూడా ఎట్టి పరిస్థితిలో ఈ H2S గ్యాస్ వల్ల ఎవరికి ప్రమాదం రాదు అని వ్యవస్థ మొత్తం ఈ ప్లాంట్లో ఉంది. ఎందుకంటే H2S గ్యాస్ డిటెక్ట్ చేయడానికి 200 మన డిటెక్షన్ పాయింట్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా డిటెక్ట్ అయితే ఇమ్మీడియట్ గా ఏం చేయాలో అదంతా ప్రణాళిక ఈ రోజు మనం అందరము ప్రాక్టీస్ చేసాము. అందరికీ అది తెలుసు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా తెలుసు. గ్యాస్ కి వెంటనే ఒకటి ఫెయిల్ అయితే క్యాచ్ చేయడానికి, పట్టుకోవడానికి ఇంకొక వ్యవస్థ ఉంది, అది తీసుకొని డైరెక్ట్ గా కాల్ చేయడం. అది జరగలేదంటే ఇంకొక ప్రణాళిక. అట్లా మొత్తం చేసుకొని ఇక్కడ అన్ని వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న జనాలు ఇక్కడ ప్లాంట్ కి వచ్చేసి నేర్చుకోవాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా చూస్తే మన అటామిక్ ఎనర్జీ స్కూల్ కూడా ఇక్కడ ఉంది. నేను కూడా అట్లానే ఒక స్కూల్లో చదివాను అండ్ ఏది పెద్ద గొప్ప డబ్బు ఖర్చు కాకుండా ఈ ప్రాంతంలో మన పిల్లలకి కూడా ఇది చదువు అవకాశం వస్తుంది. చుట్టూ ఉన్న గ్రామాల్లో కూడా పిల్లలకి ఇక్కడ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దట్ ఇక్కడ వచ్చిన సైంటిస్ట్కి వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు అది నేర్చుకొని వాళ్ళు కూడా పెద్ద స్థాయికి పోవాలి. ఇట్లానే తిరిగి నా ఊరికి ఎవరో మన మనుగురులో చదివిన అబ్బాయి అమ్మాయి కలెక్టర్గా పోవాలని నేను కోరుతున్నాను. అంత స్తోమత మంచి ప్రాంతం ఉంది, గోదావరి ఉంది, ల్యాండ్ బాగానే ఉంది, జనాలు కూడా తక్కువ ఉన్నారు. అంత విజన్ పెట్టేసి ఆనాటికి డాక్టర్ హోమీ బాబా ఆ ఒక ఆలోచన, ఆ ఒక కళ సాధించారు అండ్ దానివల్ల ఈరోజు ప్రపంచంలో ఎవరికి దమ్ము లేదు మనకి బెదిరించడానికి. మన న్యూక్లియర్ పవర్ ఉన్నామంటే ఆయన చేసిన ఒక గొప్ప పని వల్ల ఉంది అది. ఆయన కూడా సర్లే నాకెందుకు, నేను సైంటిస్టే కదా, నాకు ఏదో ప్రైజ్ అవార్డు ఇవ్వండి నేను వెళ్ళిపోతా అని ఆలోచించి వదిలిపెట్టి ఉంటే ఈ రోజుకి మన దేశానికి ఎప్పుడో మనం మాయం అయిపోయేది. సో సైంటిస్ట్ నిజాయితీగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నిజాయితీగా పనిచేసిన వల్లనే ఈ ప్లాంట్ సైంటిఫిక్గా సేఫ్గా నడుస్తుంది. ఆ రోజుకి వాళ్ళు ఏదో ఆశమాసిగా పనిచేసి ఉంటే ఇంత సైంటిఫిక్గా నడిపించడం అసాధ్యం. కాబట్టి ఇంకా వచ్చే తరంలో ఉన్నారు సైంటిస్టులు, దేశానికి వాళ్ళ చెమట రక్తం ఇచ్చే సైంటిస్టులు వస్తారు, ఖచ్చితంగా ముందుకు పోతారు. వాళ్ళకి గౌరవించాల్సిన అవసరం ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.